నేను 8 years ఉన్నప్పుడు 10 years ఉన్నప్పుడు నాకు ఎలా తెలుస్తుంది నేను టీచర్ అవ్వాలని? సో ఐ డోంట్ నో. 8 years ఏజ్ లో ఉన్నప్పుడు నాకు తెలియదు. సడన్ గా 20 years ఏజ్ వచ్చాక నేను చదివేసుకుని టీచర్ అయిపోలేను. ఇంకొకళ్ళు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళు కోడింగ్ బాగా నేర్చుకోవాలి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బాగా ట్రైన్ అయ్యి ఉండాలి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వెళ్తారు అని? సార్ అది కూడా పక్కన పెట్టాను. సంబడి ఈస్ దేర్ ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఫుట్బాల్ లేదా బ్యాడ్మింటన్ ఏదో వెళ్ళాలనుకుంటున్నావు. నీకు ఎలా తెలుస్తుంది 8 years ఏజ్ నుంచి 15 years ఏజ్ లోగా నువ్వు అసలు స్పోర్ట్స్ ప్లే చెయ్యనే లేదు, సడన్ గా 15 years ఏజ్ లో నేను స్పోర్ట్స్ కి వెళ్ళిపోతాను అంటే నువ్వు వెళ్ళలేవు కదా. యూ నీడ్ టు బి ట్రైన్డ్. దేనికైనా సరే నీకు లాంగ్ టైమ్ ఆఫ్ ట్రైనింగ్ కావాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు బిజినెస్ చేయాలి అన్నా కూడా సడన్ గా రేపు పొద్దున నువ్వు బిజినెస్ షాప్ ఓపెన్ చేసుకోలేవు. దాని మీద స్కిల్స్ తెలియాలి కదా నీకు. బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి, ఎట్లా చేస్తారు బిజినెస్, నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ మీరు చూడండి, లేదా మీ పేరెంట్స్ లో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా అడగండి, డాడీ నువ్వు డైరెక్ట్ గా బిజినెస్ పెట్టావా లేదా ముందు ఎక్కడైనా పని చేసావా? ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిష్ సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏదో చేద్దాం అనుకున్నారు అనుకోండి బిజినెస్, ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయన ఎక్కడొక్కడ వర్క్ చేసి ఉంటారు. ఒక 3-4 ఏళ్ళు 2 ఏళ్ళు ఖచ్చితంగా ఒక చోట పని చేస్తేనే ఆయన బిజినెస్ పెట్టుకుంటాడు. సో ట్రైనింగ్, లాంగ్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం.